ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప వలన మనందరం కూడా క్షేమంగా ఉండి ప్రతిరోజు ఇలాగన వాక్యం వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము అని జ్ఞాని అనే సొలొమోను చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. అంటే నాయకుడికి వివేకం అనేది ఉండాలట. యుద్ధం చేసే వాళ్ళకి ముఖ్యంగా యుద్ధం చేయాలి అంటే కండబలం ఉంటే సరిపోదు, కానీ వివేకము ఉండాలి. అందుకే వివేకం అంటే ఏంటి అని మనం ఒకసారి చూస్తే యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాటలో యోబు చెప్తూ ఉంటారు, వివేకం అంటే దుష్టత్వం విడుచుటయే వివేకమని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. వివేకం అంటే అర్థం ఏంటి అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడం, దుర్మార్గాన్ని విడిచిపెట్టడం, పాపానికి దూరంగా ఉండడం, ఏది తప్పైనదో దానికి దూరంగా ఉండడం, ఏది మనకు హానికరమైనదో దానికి దూరంగా ఉండడాన్నే వివేకము అంటారని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. ఈ జ్ఞానము వివేకము రెండూ కూడా కవల పిల్లలాగా ఎప్పుడూ కలిసే ఉంటాయి. జ్ఞానంతో పాటుగా ఈ రోజున మనందరికీ వివేకం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములే ఉన్నవి కదా. ఎవరికైనా జ్ఞానం కదువుగా ఉంటే నన్ను అడగండి అని యేసు ప్రభువే చెప్పారు కదా. మనం ఆయన అడిగితే తప్పకుండా జ్ఞానాన్ని బుద్ధి బలాన్ని దేవుడు మనకిస్తాడు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయి. నాయకులైనంత మాత్రాన సరిపోదు, ప్రతి నాయకుడికి కూడా వివేకం అనేది ఉండాలి. ఏమండి, ప్రతి నాయకుడికి ఏదో రకమైన యుద్ధాలు ఉంటాయి. కుటుంబంలో ఈరోజు యుద్ధాలే. ఏమండి, ఉదయం మొదలవుతుంది, సాయంత్రం వరకు ఏదో ఒక యుద్ధం ఉంటూనే ఉంటుంది. ఉద్యోగంలో యుద్ధం, ఈరోజు రకరకాల యుద్ధాలలో చాలామంది మునిగిపోయి ఉన్నారు. ఈ యుద్ధాలలో మనకి విజయం కావాలి అంటే, ఏ పాపము అంటకుండా జయకేతనం మనం ఎగురవేయాలి అంటే తప్పకుండా మనందరికీ వివేకం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యుద్ధం చేస్తే సరిపోదు, కానీ యుద్ధం చేస్తున్న మనము వివేకంతో యుద్ధం చేయాలి. ఏ సమయంలో మాట్లాడాలి, ఏ సమయంలో మాట్లాడకూడదు, ఏ సమయంలో బలప్రయోగం చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకి జ్ఞానం ఇస్తేనే అలాగ మనం చేయగలం అన్నమాట. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రభువుని అడిగితే తప్పకుండా ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని దేవుడు మనకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆలోచనకర్తలు అనేకులుంట రక్షణకరము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనకి ఆలోచన చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటే మనకి చాలా మంచిది. కానీ నేటి దినాలలో చాలామందికి ఇతరుల ఆలోచన చెప్తూ ఉంటే అది వినడానికి కూడా ఇష్టం ఉండట్లేదు. అందుకనే చాలామంది ముఖ్యంగా యవనస్తులైన వారు తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. ఏమంటే మనకంటే పెద్దవారు, తల్లిదండ్రులు లేకపోతే పెద్దలైన వారు మనకు ఏదైనా ఒక మంచి ఆలోచన చెబుతూ ఉంటే తప్పకుండా ఆ ఆలోచనను మనం స్వీకరించగలగాలి. మేము తీసుకోలేకపోతున్నాం అని అనద్దు, కానీ తీసుకుంటేనే మన జీవితాలు బాగుంటాయి, తీసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు చూడండి. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. తర్వాత 14వ వచనం చదువుతాను. ఆ 12వ అధ్యాయంలో రెహబాము, సొలొమోను కొడుకైన రెహబాము అనే రాజు ఉన్నాడు. సొలొమోను తర్వాత రాజు అయ్యాడు. 4వ వచనం చదువుతూ ఉన్నాను. చాలామంది పెద్దవాళ్ళందరూ వచ్చారట. వచ్చి రెహబాముతో మనవి చేసుకుంటూ ఉన్నారు, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము అని
అడిగారంట. పెద్దలందరూ, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ వచ్చి, సొలొమోను చాలా భారాలు పెట్టేశాడు మా మీద, మీ డాడీ ఇలా చేశాడయ్యా, మరి అన్ని భారాలు పెట్టకుండా నువ్వు మాకు కొంచెం తగ్గిస్తే మేమందరం కలిసి నీ సేవ చేస్తాం, నువ్వు ఎలా చెప్తే నీ మాట వింటామంటే 3 రోజులు పోయాక రమ్మని చెప్పాడంట. ఆ 3 రోజుల తర్వాత ఆ పెద్దోళ్ళు చెప్పారంట కొంత ఆలోచన. పెద్దోళ్ళు చెప్పిన ఆలోచన అతను తృణీకరించి, తనతో పాటు యవనస్తులు ఉన్నారంట, తన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్పిన ఆలోచన అతను తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి చూస్తారా? 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఈలాగు ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను, నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పమని యవనస్తులు అన్నారంట. పెద్దవాళ్ళు అన్నారంట. వాళ్ళు కూడా చూడండి, మనం చదువుతూ ఉన్నాం 7వ వచనం చూస్తున్నాం. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులు అగుతారయ్యా అని పెద్దవాళ్ళు ఆలోచన చెప్తే, తనతో పాటు ఎదిగిన యవనస్తులేమో అలా కాదు, నా తండ్రి చిటికెన వేలు కంటే, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలే చాలా పెద్దది, బరువైంది అని చెప్పమన్నారంట. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో కొడతానని చెప్పమన్నారంట. మీరు ఆలోచించండి, పెద్దవాళ్ళేమో మంచి ఆలోచన చెప్పారు. ఆ మంచి ఆలోచన తీసుకోవడానికి రెహబాము మనస్సు అంగీకరించలేదు. ఎందుకంటే తను యవనస్తుడు కదా. ఒకవేళ అలా చెప్పేస్తే నేను నీకు దాసుడిని అయిపోతాను అంటే వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుందేమో, జీవితకాలం అంతా కూడా నేను వాళ్ళ కింద లొంగి ఉండాలేమో అని అన్నట్టుగా మరి అనుకున్నాడో మరేంటో మనకు తెలీదు. మొత్తం మీద పెద్దలు చెప్పిన ఆలోచనను తృణీకరించి తనతో పాటు ఎదిగిన యవనస్తులు చెప్పిన మాటను వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే చూస్తారా, 14వ వచనం చదువుతాను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. 15వ వచనం. జనులు చేసి షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఈలాగున జరిగించెను అని మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, రాజ్యాన్ని దేవుడు 12 గోత్రాలను తన చేతికి అప్పగిస్తే ఇప్పుడు కేవలం 2 గోత్రాలకు మాత్రమే రాజుగా మిగిలిపోయాడు రెహబాము. తండ్రి లేకపోతే తాతగారైన దావీదు సంపాదించిన రాజ్యాన్ని చేజేతిలో పోగొట్టుకున్నాడు. తన యొక్క ఆలోచన సరిగ్గా లేకపోవడం వల్ల, చాలాసార్లు పెద్దల ఆలోచన తీసుకోకపోవడం వల్ల, తనతో పాటు ఉన్న యవనస్తుల ఆలోచన తీసుకోవడం వల్ల, అంటే యవనస్తులు మంచి ఆలోచన చెప్పరా అంటే వాళ్ళలో కూడా మంచి వాళ్ళు లేకపోలేదు. మంచి ఆలోచన చెప్పేవారు కూడా ఉంటారు, కానీ అనుభవం ద్వారా లేకపోతే ఎక్స్పీరియన్స్ ద్వారా చాలాసార్లు వృద్ధులకు దగ్గర జ్ఞానం ఎక్కువ ఉంది అని కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. పెద్దవాళ్ళు, అనుభవశాలురు, ఏమండి తల పండిన వాళ్ళు అన్నీ దాటుకొని వస్తారు కనుక వాళ్ళు చెప్పిన ఆలోచనలు కనుక మనం మన్నించగలిగితే, చెప్పిన ఆలోచన ప్రకారంగా మనం చేయగలిగితే తప్పకుండా మన జీవితంలో విజయాన్ని మనం చూస్తాం. మన జీవితంలో చూడండి, రాజు రాజ్యం అంతా పోగొట్టుకున్నాడు, కేవలం 2 గోత్రాలకు మాత్రమే రాజు అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చేతులా తను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన మిడిమిడి జ్ఞానంతో ఆలోచన చెప్పిన పెద్దల యొక్క ఆలోచన మానివేసి తనతో పాటు ఎదిగిన యవనస్తుల ఆలోచన తీసుకొని కేవలం ఆ చిన్న ఆలోచన ద్వారా రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా 12 గోత్రాలలో 10 గోత్రాలను చేజేతుల జార విడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అదే చెప్తున్నాడు, వివేకమైన నాయకుడివై యుద్ధము చేయుము. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఆలోచన చెప్పేవాళ్ళు అనేక మంది ఉండడం మనకు రక్షణకరం. మన చుట్టూ ఒక వలయంలాగా ఆలోచనలన్నీ ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళ ఆలోచన తీసుకుందాం. ముఖ్యంగా మనందరికంటే పెద్దవాడు, ఆయన ఆలోచన తీసుకుంటే, ఆయన ఆలోచనకర్త కదా. ఆలోచనకర్త అయిన యేసయ్య ఆలోచన
ఆలోచన మనం తీసుకుంటే ఆయన మంచి ఆలోచన ద్వారా చక్కగా మనల్ని నడిపిస్తాడు. రెహబాము అలా చేస్తే ఎంత బాగుండేదో కదా. ఇలా చెప్పంగానే కనీసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆ దేవుని యొక్క ఆలోచన తీసుకుని ఉంటే, లేకపోతే పెద్దవాళ్ళు చెప్పిన ఆలోచన తీసుకుని ఉంటే ఈ రోజున రాజ్యం అలాగ అయ్యుండేది కాదు. చేతులారా రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వివేకము గల నాయకుడివై యుద్ధం చేయండి అని చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసులు యుద్ధ రంగంలో ఉన్నారు. ఏమండి, ప్రతిరోజు ఏదో ఒక యుద్ధం, కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో, ఏమండి సమస్యలతో ఈరోజున యుద్ధంలో ఉన్నాం. ఆ యుద్ధంలో మనకి విజయం కావాలి అంటే ఏదో మనకి యుద్ధం చేయడం వచ్చు కదా అని చెప్పడం కాదు, కానీ వివేకముతో దేవుడిచ్చిన జ్ఞానముతో మనం యుద్ధం చేయగలిగితే, మన పెద్దవాళ్ళ ఆలోచన తీసుకొని మనం ముందుకు సాగగలిగితే తప్పకుండా మన జీవితంలో జయకేతనాన్ని మనం ఎగురవేస్తాం. ఇంకొక మాట మనం చూద్దామా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు చూడండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు ఈ సందర్భం ఏంటి అంటే, నయమాను ఇశ్రాయేలులో ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వస్తే ఆయన కనీసం బయటకు కూడా రాకుండా వెంటనే నయమానుతో ఏమని కబురు పెట్టారంటే, నయమానికి ఏమని కబురు పెట్టారంటే, వెళ్ళి యోర్దాను నదిలో మునగండి, 7 మార్లు మునిగితే మీ దేహం పసిపిల్ల దేహంలాగా అయిపోతుంది అని చెప్తే నయమానికి కోపం వచ్చింది. కనీసం ఆ ప్రవక్త బయటికి రాలేదు. కనీసం బయటకు వచ్చి ఏమైనా చేతులు ఆడిస్తాడేమో అనుకున్నాను. కానీ ఇక్కడున్న నదుల కంటే మా దేశంలో ఉన్న నదులు గొప్పవి కావా అంటాడు. ఏమండి, వెంటనే అతని దగ్గరున్న ఒక దాసుడు అంటాడు, ఏమంటాడంటే, అయ్యా, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమన్నాడు అనుకో, చేస్తాం కదా, చేయడానికి వచ్చాం కదా. ముఖ్యంగా ఇది కుష్ఠరోగం పోవడం ముఖ్యం, కానీ ఎక్కడ ములగమంటే అక్కడ మనం ములిగితే మంచిది కదా అని వెంటనే ఆ నయమాను యొక్క దాసుడు అతనికి సముదాయించినట్లుగా చక్కగా ఒక మంచి ఆలోచన చెప్పాడు. ఏమనంటే, అయ్యా, అతను ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేస్తావు కదా, అతను చెప్పింది చిన్న పనే కదా, వెళ్ళి యోర్దాను నదిలో మునగమని చెప్పాడు. 7 సార్లు మునగమన్నాడు. మునిగితే తప్పే ఉంది, ఒక పెద్ద పనైనా చేయడానికే వచ్చాం కదా ఇంత దూరం అని అనగానే నయమాను వెంటనే ఆలోచించాడు. ఈ ఆలోచన ఏదో బాగుంది, పనోడు చెప్పాడు, దాసుడు చెప్పాడు అని తృణీకరించకుండా ఒక్కొక్కసారి పనివాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి దాసుల ద్వారా కూడా, మనకంటే చిన్న పిల్లల ద్వారా కూడా ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడతాడు. చదువుకోలేని వాళ్ళ ద్వారా కూడా ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ ఆలోచన తీసుకోవడం మనకు చాలా మంచిది. ఏమండి, ఆ రోజున ఆ దాసుడు చెప్పిన మాట వినలేదనుకోండి, నయమాను కుష్ఠరోగము ఇక ఎప్పటికీ అలాగే ఉండేది, కుష్ఠరోగిగానే చనిపోయేవాడు. కానీ దాసుడు చెప్పిన మాట విన్నాడు. నాకంటే బాగా ఆలోచిస్తున్నాడు, వెళ్ళి ములుగుదాం అనుకున్నాడు, మునిగాడు, వెంటనే స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులంగా దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. వివేకమైన నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. కాబట్టి దేవుడు మనకి ఎవరిని ఆలోచనకర్తలుగా పెడితే, మన తల్లిదండ్రులైతే, లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళైతే, లేదా పెద్దన్నైతే, ఈరోజున ఆ ప్రతి ఆలోచనను కూడా ఒక్కసారి మనం ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే తప్పకుండా మన జీవితంలో కూడా జయాన్ని పొందుకోగలం. నయమాను చూడండి, దాసుడు చెప్పాడు కదా అని తృణీకరించలేదు, కానీ దాసుడు చెప్పిన ఆలోచనను కూడా తీసుకున్నాడు. అందుకనే అనారోగ్యంతో యుద్ధం చేస్తున్నాడు కదా, ఆ యుద్ధంలో ఆ నయమాను జయం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున మన యుద్ధాల్లో మనకి విజయం కావాలి అంటే, మన యొక్క సమస్యల నుంచి మనకు విడుదల కావాలి అంటే తప్పకుండా మనకు వివేకం కావాలి, జ్ఞానం కావాలి. అనేక మంది ఆలోచనలకర్తలు ఉండుట మనకెంతో రక్షణకరం. కాబట్టి ప్రతి ఆలోచనను చక్కగా తీసుకుందాం. తీసుకునే మంచి మనసు దేవుడు మనందరికీ దయచేయునుగాక. అలాగే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. ఈరోజు నాయన ఎన్నో యుద్ధాల మధ్యలో మేము సతమతం అయిపోతూ ఉన్నాం. చుట్టూ యుద్ధాలే నాయన. మాకందరికి వివేకం దయచేయండి నాయన. వివేకమైన నాయకుల వలె యుద్ధం చేయడానికి నీ జ్ఞానాత్మతో మమ్మల్ని నింపండి, ప్రార్థనాత్మతో నింపండి. ముఖ్యంగా నీ మాట వినడం, ఆలోచనకర్త అయిన నీ దగ్గర నుంచి ప్రతి
ప్రతి ఆలోచనను స్వీకరించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, అనేక మంది ఆలోచనకర్తలు ఉండుట రక్షణకరము అని చెప్పారు కదా. పెద్దలు చెప్పే ఆలోచన, తల్లిదండ్రులు చెప్పే ఆలోచన, అనుభవజ్ఞులు చెప్పే మంచి మాటలు స్వీకరించడం, రెహబాము వలె తిరస్కరించకుండా స్వీకరించడం మాకు నేర్పించము. తద్వారా మేము జయం పొందడానికి మీరే కృప చూపించము. చెరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నిండారులుగా మీరు దీవించము. అంత మాత్రమే కాదు, బలహీనంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని సఫలత మీరు దయచేయము. రేపటి దినం కోసం సిద్ధపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా. అందరూ చాలా సంతోషం, చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమిత్త మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్.